సుమన్ టీవీ హెల్త్ సిఇఓ సుదర్శన్ గారు మరియు విమల్ రెడ్డి గారు స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను. కేశెట్టి అశోక్ గారు కూడా స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను. సుమన్ టీవీ బైన్సాన్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో దీనికి కృషి చేసినటువంటి నారాయణ గారు, విక్రమ్ గారు, అదేవిధంగా వీరికి ఎల్లవేళలా సపోర్ట్ ఇస్తూ ఉన్నటువంటి గవర్నీలో హెల్త్ సిఇఓగా ఉన్నటువంటి సుదర్శన్ గారు, అదేవిధంగా తిరుమల గారు, ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉన్నటువంటి పెద్దలు దామోదర్ జీ గారు, అదేవిధంగా అశోక్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంతటి మంచి కార్యక్రమం మనకు సోషల్ మీడియాలో చూడగానే ఒక ఛానల్ను నమ్మాలి అంటే దాని యొక్క రేటింగ్ చూస్తాం. అందులో మన తెలంగాణలో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సుమన్ టీవీ పేరు మనందరికి తెలిసే ఒక ప్రపంచ స్థాయిలో ఉంది. అలాంటి సుమన్ టీవీ ఫ్రాంచైజీని ఇక్కడ బైన్సాలో ఏర్పాటు చేసి ప్రపంచాన్ని అందరికీ కూడా బైన్సా విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని తెలియజెప్పే విధంగా వారు ప్రయత్నం చేయడం చాలా సంతోషదాయకం. ఈ బైన్సా ఈ ముదోల్ తాలూకా ముందు నాందేడ్ జిల్లాలో ఉండి ఇక్కడ మరాఠీ, ఇక్కడ ఉర్దూ, కన్నడి, తెలుగు ఇలా 4-5 భాషలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా ఆధ్యాత్మికమైనటువంటి సమాజం ఉంటుంది. అనేక రంగాల్లో స్వాధ్యాయ దగ్గర నుంచి హనుమాన్ సంబంధించి, అయ్యప్ప సంబంధించి ఇలా అనేక వార్కారి సమాజం కానీ, విఠలేశ్వర సమాజం కానీ ఇట్లా ఆధ్యాత్మికంగా కూడా ఒక ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మేము అనుకున్నాం స్టార్టింగ్ లో బైన్సా తెలంగాణలో ఒక మారుమూలకు ఉన్న ఒక పట్టణం, ముథోల్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన పట్టణం. సుమన్ టీవీ మా నినాదం సామాన్యుడితో సుమన్ టీవీ. ప్రతి వ్యక్తి జీవితంలో సుమన్ టీవీ ఉంటుంది. ప్రతి వ్యక్తికి తన జీవితానికి కావాల్సిన అంశాలన్నీ సుమన్ టీవీలో ఉంటాయి. అటువంటి సుమన్ టీవీ బాసర సరస్వతి అమ్మవారి చెంతకి ఈ బైన్సా మహిష అంటారు ఈ ఊరిని, మహిష అమ్మవారి చెంతకి రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. కంగ్రాచులేషన్ విక్రమ్ గారు, నారాయణ గారు. ఎక్కడో హైదరాబాద్లో స్టార్ట్ అయిన సుమన్ టీవీ మా సుమన్ గారు, ఎండి సుమన్ గారు స్టార్ట్ చేసింది. ఒక్కరితో స్టార్ట్ అయిన సుమన్ టీవీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఏపీ, తెలంగాణలో అన్ని చోట్ల మనకి ఫ్రాంచైజీలు వెళ్ళింది. వరల్డ్ అనే ఫస్ట్ టైం ఒక డిజిటల్ నెట్వర్క్ ఫ్రాంచైజ్ మోడ్లోకి రావడము. విత్ ఇన్ 2 months లోనే ఆల్మోస్ట్ 100కు పైగా ఫ్రాంచైజీలు ఓపెన్ చేయడము. ఎట్ ద సేమ్ టైం బైన్సాలో కూడా సుమన్ టీవీ బైన్సా ఓపెన్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. సో ఈ రోజు ఆల్మోస్ట్ 7 కోట్ల పై జనాలు చూస్తున్నారు సుమన్ టీవీని. రోజుకు 4 కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఇందాక తిరుమల రెడ్డి గారు చెప్పినట్టు సుమన్ టీవీ అనేది వికీపీడియా, సుమన్ టీవీ అనేది జీవితం, సుమన్ టీవీ అనేది సంస్కృతి. ఎలా అంటే సుమన్ టీవీకి ఒకసారి చాలా మంది ఏ ఛానల్ ఏం చూసినా సరే ఇన్ఫర్మేషన్ అని అంటే మా వినోదం కోసం చూస్తారు. కానీ మా సుమన్ టీవీకి వస్తే వినోదంతో పాటు విజ్ఞానం ఉంటుంది, దాంతో పాటు ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ప్రతి విషయం సుమన్ టీవీలో కనిపిస్తుంది. అంటే సుమన్ టీవీ ఓపెన్ చేస్తే ఒక ఉమెన్ సంబంధించి కావచ్చు, హెల్త్ సంబంధించి కావచ్చు, ఒక వ్యక్తి లోలో ఉన్నప్పుడు మోటివేషన్ వీడియోలు కావచ్చు, ఆరోగ్యం సంబంధించిన వీడియోలు కావచ్చు, ఈవెన్ బిజినెస్ మ్యాన్కి సంబంధించిన వీడియోలు కావచ్చు, ఒక రైతుకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో సుమన్ టీవీలో ఉంటాయి. అంటే సుమన్ టీవీ ఇన్ఫర్మేషన్. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు సుమన్ టీవీ అంటే జీవితం, నిజంగా కూడా సుమన్ టీవీ జీవితం. అందరికీ నమస్కారాలు. ముందుగా సుమన్ టీవీ నుంచి వచ్చినటువంటి తిరుమలజీ, సుదర్శన్ జీ, డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు, అశోక్ జీ అందరికీ నమస్కారం. అట్లాగే నారాయణ గారికి, విక్రమ్ గారికి శుభాకాంక్షలు. ఇంతకుముందే చెప్పారు సుమన్ టీవీ అంటే జీవితం అని. సుమన్ టీవీ అంటే ఆరోగ్యము, విజ్ఞానము, వినోదము అని చెప్పారు. సంతోషం. సుమన్ టీవీ మొత్తం ప్రపంచానికి ఇలా వినోదము, విజ్ఞానము అందిస్తున్న శుభ సందర్భంలో బైన్సాకు రావడం శుభసూచకం. బైన్సాలో ఉన్నటువంటి సంస్కృతిని అందరికీ ప్రపంచానికి చూపడానికి సుమన్ టీవీ ఈ విధమైన అడుగు వేయడం అందరికీ సంతోషదాయకం కనుక దీని అందరం కూడా మనం స్వాగతిస్తాం. అట్లాగే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వాటిని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతం చేస్తూ అటు యువకులకు, మహిళలకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండేటట్టుగా సుమన్ టీవీ సమాచారం అందిస్తూ, విజ్ఞానాన్ని అందిస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే నారాయణ గారికి, విక్రమ్ గారు కూడా ఈ సేవలను ఇంకింత విస్తరింపజేసి
ముదోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే రీతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఆ భగవంతుడు వాళ్ళకు అన్ని రకాల సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. సుమన్ టీవీ ఇనాగ్రల్ ఫంక్షన్ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నారాయణ గారికి, విక్రమ్ గారికి, అట్లాగే సుమన్ టీవీ CEO సుదర్శన్ గారికి మరియు వారి కొలీగ్స్కి, ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారి అందరికీ పేరు పేరున నా సహృదయ నమస్కారాలు. సాధారణంగా బైసా అంటే మారుమూల గ్రామం అని చెప్పి అందరికీ ఒక నానుడు ఉంది. కానీ బైసా అంటే సెన్సేషనల్ గ్రామం. బైసా అంటే ఒక ఉత్తేజం. బైసా అంటేనే ఒక రకమైనటువంటి సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు పెట్టింది పేరన్నది అందరికీ తెలుసు. ఇంతకుముందే మీరందరూ సుమన్ టీవీ గురించి రకరకాల విషయాలు చెప్పారు కాబట్టి సుమన్ టీవీ గురించి ప్రత్యేకంగా నేను చెప్పవలసింది ఏమీ లేదని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ఒక రైతుల యొక్క సమస్యల్ని కూడా సుమన్ టీవీ ద్వారా ఎలుగెత్తి వారి సమస్యల్ని ప్రజల దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. నేను వ్యవసాయ పట్టభద్రుడిని, నేను ఒక రైతుని. ముఖ్యంగా మై కల్చర్ ఇస్ అగ్రికల్చర్, మై ఇజం ఇస్ ఫార్మరిజం అని నమ్ముకొని నేను ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఒక వ్యవసాయాన్ని నేను ఒక వృత్తిగా తీసుకొని ముందుకెళ్తున్నాను. కాబట్టి రైతుల సమస్యల్ని కూడా మీ వంతుగా వారి సమస్యని అధికారుల దృష్టికి తీసుకొచ్చి వారి సమస్యలు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వారికి, సుమన్ టీవీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. వేదిక పైన నా పెద్దలందరికీ, అదేవిధంగా సుమన్ టీవీ యాజమాన్యానికి నా యొక్క నమస్కారాలు. వాస్తవానికి సుమన్ టీవీ లోగో అనేది అంటే చూస్తాను నేను అనుకోలేదు. దగ్గర దాకా అన్ని మీడియా ఛానల్ చూసినాం, అంటే ఎలక్ట్రానిక్ మీడియాని మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు అన్ని ఛానల్ చూసినాం, కానీ సుమన్ టీవీని ఫస్ట్ టైం చూడడం ఆ లోగోని. అయితే ఆ లోగోని ఇంటి దగ్గర వరకు తీసుకొచ్చిన మా విక్రమన్న గారికి, నారాయణ బాబు గారికి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ముదోల్ అసెంబ్లీ గురించి చెప్పుకుంటే మన రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలో వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ అసెంబ్లీ అంటే మా ముదోల్ అసెంబ్లీ. మేమే చెప్తున్నాం దాని గురించి. సో ఇక్కడ నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉంటారు, రైతులు కూడా చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి ఏవైతే ఇక్కడ ఉన్న సమస్యల్ని అంటే వినోదం, విజ్ఞానం మనం అప్పటి నుంచి ఇస్తున్నాం సుమన్ టీవీ ద్వారా. వీటితో పాటు ఇక్కడ ఉన్న సమస్యల్ని కూడా హైలైట్ చేసి ఈ యొక్క అసెంబ్లీని మరి ప్రపంచ స్థాయికి అంటే ఈ మన లోపల సమస్య బయటకు చెప్తేనే దానికి పరిష్కారం మనకు దొరుకుతుంది. కాబట్టి అట్లాంటి వేలో ఇక్కడ ఉన్న సమస్యల్ని కూడా హైలైట్ చేయాలి. అదేవిధంగా మా యొక్క అసెంబ్లీలో మీకు తెలుసు బాసర పుణ్యక్షేత్రం కానీ, పక్కనే కల్లూరులో సెకండ్ షిరిడి అని చెప్పేసి ఆ టెంపుల్ కూడా ఉంది, కానీ చాలా వరకు అది తెలియదు బయటకి. సో ఇట్లాంటి ఇక్కడ ఉన్న సమస్యల్ని, ఆచారాల్ని, సాంప్రదాయాల్ని, ఈ మట్టిలో ఉన్న కవుల్ని, కళాకారుల్ని, మేధావులందరినీ కూడా బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా ఒక యువకుడిగా నా సహాయ సహకారాలు కూడా వీళ్ళకు మన మేనేజ్మెంట్ వారికి ఈ క్షేమాన్ని అందరినీ సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఆశీర్వదించడానికి వచ్చిన సుమన్ టీవీ యాజమాన్యానికి, పెద్దలకి, ఇక్కడ వేద పాఠశాల నుండి వచ్చిన పంతులకు అందరికీ ధన్యవాదాలు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ వర్డ్స్ సార్. ఇక్కడ ఉన్న సంస్కృతి సంప్రదాయాలని, ప్లస్ ఇక్కడ ఉన్న సమస్యలు, ప్లస్ ఇక్కడ ఉన్న కవులు, కళాకారులు అన్నీ ఒక్కటి కాకుండా అన్ని సెగ్మెంట్లో ప్రతి ఒక్క విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేస్తామని 100కు 200% ఇక్కడ హార్డ్ వర్క్ చేసి ఈ సుమన్ టీవీ బైన్సాని ఒక మంచి పొజిషన్లో నిలబెడతామని మేము మీకు మాటిస్తున్నాం సార్. అదే కాకుండా ఇప్పుడు ఛానల్ పెట్టిన అనతి కాలంలోనే, అంటే ఇప్పుడు మేము ఛానల్ స్టార్ట్ చేసి 15 డేస్లోనే దగ్గర 40,000 పైన సబ్స్క్రైబర్స్ మన సుమన్ టీవీ బైన్సాకి ఇప్పుడు ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క విషయం ఇక్కడ ఉన్న సమస్యలను కానీ, రైతు సమస్యలను కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ సమస్యలను కానీ, ప్రతి ఒక్క విషయాన్ని మీకు ప్రపంచానికి తెలియజేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సార్. ముందు ఈ సుమన్ టీవీ ఇండియాలోనే అతిపెద్ద లార్జెస్ట్ డిజిటల్ మీడియాగా ఎదిగింది. అందులో మేము భాగస్వామ్యమైనందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
Thank you.